నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆడవాళ్ళం కొంతమంది ఉద్యోగాలు చేస్తాం, కొంతమంది వ్యాపారాలు చేస్తాం, మరి కొంతమంది హౌస్ వైఫ్స్గా ఉంటారు, హోమ్ మేకర్స్. ఈ రెండింటికన్నా కూడా ఆపోజిట్ ఎక్కువ నా ఉద్దేశంలో. కష్టం అండి, చాలా కష్టం. అయితే ఇంట్లో ఉండే గృహిణులకు కూడా కొంత సమయం ఉంటుందండి. వాళ్ళకి అనిపిస్తుంది, అబ్బా నేను కూడా ఏదన్నా చేసుకోవాలి, ఏదన్నా చెయ్యాలి. వాళ్ళదే మార్గం కాకపోయినా, వాళ్ళకే అవసరం కాకపోయినా డబ్బులు, బట్ ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన ఉంటుంది ఖాళీగా ఉండేవారికి. ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండగానే నెగిటివ్గా అనుకోకుండా వాళ్ళకి ఏదన్నా బిజినెస్ ఐడియాస్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటారు? అట్లా చేసుకోవటానికి అసలు అవకాశాలు ఉన్నాయి కదా ఇవాళ రేపు? ఉంటుందంటే మరీ చంటి పిల్లలు, పసిపిల్లలు, ఇంట్లో బాగా పెద్దవాళ్ళు ఉండి పనులు ఎక్కువగా ఉండి, లేదా పిల్లల్ని వెంబడబడి చదివించాల్సి వచ్చి హస్బెండ్ సహాయం ఏం లేకుండా మొత్తం వాళ్ళే ఇల్లు మేనేజ్ చేసే వాళ్ళకి కొంచెం టైం తక్కువ. నేను అనేది బాధ్యతలు లేకుండా మొత్తం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఎలాంటి ఇష్యూస్ లేవు, టైం ఉంటుంది. ఆ టైం ని వేస్ట్ చేసుకోకుండా దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన. వాళ్ళ ఆసక్తి, భర్తలు ఒప్పుకోవటం, ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవటం, వీళ్ళకి కూడా అంత ఓపిక ఉండటం ఉండాలిగా. అవునవును, మనకు సంపాదన మీద ఆసక్తి ఉంటుంది, ఓపిక తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉండి జాబ్కి వెళ్ళకుండా, బయట బిజినెస్ కాకుండా ఆన్లైన్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఎంతమందో, నాకే బోల్డ్ మెసేజ్లు వస్తాయి. మేము శారీస్ సేల్ చేస్తాము, మీరు సెలెక్ట్ చేసుకోండి, అక్కడి నుంచే మీకు డైరెక్ట్గా వస్తుంది, మాకు కొంత పర్సంటేజ్ వస్తుంది, ఇట్లా వాళ్ళు చాలా మంది చెప్తుంటారు. అవి చేస్తున్నారు బాగానే. తర్వాత ఆల్రెడీ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు మ్యూజిక్ క్లాసులు, కొంచెం డాన్స్ వచ్చిన వాళ్ళు డాన్స్ క్లాసులు, కుకరీ క్లాసులు, చాక్లెట్లు బిస్కెట్లు చేయటాలు నేర్చుకున్న వాళ్ళు అవి క్లాసులు, బేకరీ ఐటమ్స్ నేర్పించుకోవటము, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉన్నారు చాలా మంది. ఇంకా ఖాళీగా ఉండి లేదా ఏదైనా సంపాదన ఖచ్చితంగా కావాలి, ఏం చేయాలో తెలియదు, ఫ్యామిలీ ఒప్పుకోవాలి చేయాలి దేనికైనా. అవునండి, ఈజీ మెథడ్స్ అంటే ఇప్పుడు చిన్న సంపాదన ఉండి వీళ్ళ కొంచెం 10th ఇంటర్మీడియట్ లాంటి క్వాలిఫికేషనే ఉంటే ఎలీప్ లాంటి సంస్థలు చాలా రకాల ట్రైనింగ్స్ ఇస్తాయి, అండ్ వాళ్ళు నేర్చుకున్న దాని మీద బిజినెస్ పెట్టుకునేందుకు అవకాశాలు చూపిస్తాయి. అవును, చాలా మంచి ఆలోచన. ఫౌండర్ రమాదేవి గారే ఆవిడ పేరు కూడా. నేను స్వయంగా ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. ఆ గ్రూప్ గురించి కూడా చాలా ఇంటర్వ్యూస్ మన మామ్ లో కూడా ఉన్నాయి రమగారు. మన ఛానల్ ఎలీప్ అని కొడితే మనకి ఇంటర్నెట్ లో కూడా సమాచారం వస్తుంది. చాలా కోర్సులు ఉన్నాయి, చాలా గ్రూప్స్ ని ఎంకరేజ్ చేస్తాను. ఆ తర్వాత మనకి సెట్విన్ లో కూడా బోల్డ్ అనే కోర్సులు. నేను తగ్గినాయి అనుకున్నాను రమగారు. సెట్విన్ ఉందా? మీరు ఉన్నాయి. ఇప్పటికి కూడా బట్టలు కట్ చేయటము, కుట్టటము, డ్రెస్ మేకింగ్, టాయ్ మేకింగ్, అలాంటివి చాలా ఉన్నాయి. సెట్విన్ లాంటి సంస్థలు కూడా ఇట్లా తక్కువ బడ్జెట్ తోటి మనం నేర్చుకోవచ్చు. సెట్విన్ లో బ్యూటీషియన్ కోర్స్ కూడా ఉందని చెప్పింది ఒక అమ్మాయి. అయితే రీసెంట్ గా విన్నారా మీరు? ఒక 7-8 నెలల క్రితం సెట్విన్ లో చేశానని చెప్పింది ఒక పాప నాతో మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఇలాంటివి ఏవైనా అవి ఏదైనా మామూలుగా మనం బిజినెస్ ఉంటే మనకి ఏది రాకుండా, మనకి ఏది చేయకుండా బిజినెస్ అవ్వదు, డబ్బులు రావు. ఏదో నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం ఉన్న వాళ్ళు సెటిల్ అవ్వడం సులువు. మనకి వచ్చి ఉంటే మనం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అట్లా కాదు, ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్లు వచ్చినాయి, ఆన్లైన్ తర్వాత చిన్న షేర్ బిజినెస్, షేర్స్ లాంటి వాటి మీద ఆసక్తి ఉంటుంది కొంతమందికి. కొంచెం వాటికి ఆన్లైన్ ట్రైనింగ్స్ దొరుకుతున్నాయి, అవి ఏమైనా చేయొచ్చు. వాటికంటే కూడా ప్రధానంగా ఇంట్లో ఉండి తక్కువ సమయాన్ని దీనికి కేటాయించాలంటే ఒకటి డ్రెస్ మేకింగ్, టైలరింగ్ లాంటిది, బొటిక్స్ లాంటివి చాలా బెస్ట్ బిజినెస్లు ఈ రోజుల్లో. అవునవును, పని ఉంటుంది, చేతి నిండా పని ఉంటుంది, ఆసక్తికరమైన ఇన్కమ్ ఉంటుంది, జనాలందరికీ బట్టలు కావాలి. అవును, బేబీ డ్రెస్ మేకింగ్, బేబీ ఇన్నర్ మేకింగ్ కూడా. ఆఖరికి మనం టీషర్ట్ అవి ఇవి కొనుక్కుంటామా, ఒకసారి ఒక లోపల్ గౌన్ ఫ్రాక్ కుట్టడం తెలుసుకున్నామంటే ఎంత బాగుంటుంది. లోకల్లో చిన్న చుట్టుపక్కల జనాలతోటే మన బిజినెస్ అయిపోతుంది బాగా. అట్లాంటివి దానికి మనం మేకింగ్కి కొంచెం ట్రైనింగ్ తీసుకోవటం, బొటిక్కి ఫ్యాషన్ డిజైనింగ్, అలాంటి పెద్దవి కాకపోయినా చిన్న రకంగా అయినా నేర్చుకోవచ్చు. మనకు కొంత టైలరింగ్ వచ్చి ఉంటే బ్లౌజులు కుట్టుకోవడం, చీరల శారీస్కి ఫాల్స్ కుట్టడం, తర్వాత చిన్న రిపేర్లు చేయటము, అలాంటివన్నీ కూడా. మన దగ్గర ఒక మెషిన్ ఉంటే మనం చిన్న రిపేర్ చేసి పెడతాం, మధ్యాహ్నం 2 to 4 మనం ఏదైనా హెల్ప్ చేస్తాము అంటే మన చుట్టుపక్కల జనాలే చాలా మంది వస్తారు. రిపేర్ అని పెట్టుకున్నా కూడా చాలండి బట్టలకు సంబంధించి. అలాంటివి కూడా చేయొచ్చు. ఇది పెద్ద పెట్టుబడి లేదు, పెద్ద గంటల పని కాదు, చిన్న ఇన్కమ్ అయినా ఖచ్చితంగా మీ పనితనానికి ఇన్కమ్ మొదలవుతుంది. తర్వాత మీరు దాన్ని పెంచుకోగలుగుతారు మీకు వస్తున్న రాబడి మార్గాలను బట్టి. ఇంత చిన్న వాటి నుంచి పెద్ద బిజినెస్ల వరకు ఆడవాళ్ళు చేయలేనివి ఏవీ లేవు.
ఏదైనా చేయొచ్చు. బట్ దానికి ఏంటంటే ఈజీగా డబ్బు వచ్చేసేయాలని అనుకోవద్దు. ఏమీ రాకుండా ఎలాగైనా మనీ మేకింగ్, ఇవి ఏంటంటే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి అందులో. అవును. ఈజీగా ఒక్కోసారి కుదురుతుంది ఈజీ మనీ, కానీ ఈజీ మనీ వెనకాల ఎప్పుడు ఒక సర్పం 5 పడగల పాము ఉంటుంది. ఆ జాగ్రత్త పడాలి. మనమే చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. టైలరింగ్ చెప్పారు. టైలరింగ్ ఒకటి, తర్వాత బ్యూటీషియన్ కోర్సులు లాంటివి మనకు ఆసక్తి ఉంటే, మనకి ఏదైనా వస్తే వంటలు, పిండి వంటలు వస్తే అవి నేర్పించడం, ఎవరికైనా చేసి ఇవ్వటం. ఇప్పుడు మనకి సిటీలో ఏంటంటే జొమాటో, ఈ స్విగ్గీ వాళ్ళంతా కూడా ఇళ్ల నుంచి కూడా పికప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది రాకముందు మేము ఒక పంజాబీ హోటల్కి వెళ్ళేవాళ్ళం చాలా కాలం క్రితం, ఒక 8-10 ఏళ్ల క్రితం. అక్కడ కూర్చుంటే రొట్టెలు బయట నుంచి వచ్చినాయి. 10 ఏళ్ల క్రితం హోటల్లో రొట్టెలు లేవు, కూరలే పడిపోయాయి, అతను పెట్టాడు. వేరే పక్కనే ఇంట్లో ఆవిడ చేసిస్తారు, అక్కడి నుంచి రొట్టెలు వచ్చేసినాయి, పరోటాలు అవి. సూపర్. అలాంటి మెథడ్స్ ఉన్నాయి. అవునవును. ఈ పద్ధతి బెంగళూరులో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నేను మాట్లాడుతుంటా తరచుగా. ఫ్రెండ్ అనకూడదు, జస్ట్ లైక్ డాటర్ అనుకో. ఓకే. బాగా మాట్లాడతాం ఫ్రీక్వెంట్గా. అయితే తను చెప్పింది వాళ్ళు 50 ఇళ్ళున్న 3 బ్లాకులు కలిసిన అపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక్కొక్క బ్లాక్లో 50 ఫ్లాట్స్ ఉన్నాయి. నేను ఇవాళ పులిహార చేశాను, ఎవరికైనా కావాలా అని గ్రూప్లో పెడతారు. మాకు కూడా ఒక 2 ప్లేట్స్ కావాలంటే ప్లేట్ 30 రూపీస్, 60 రూపాయలు వాళ్ళకి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే 2 ప్లేట్లు వీళ్ళ ఇంటికి వచ్చేస్తాయి. భలే ఉందండి. అసలు నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఎంత బిజినెస్ చేశారోట మొన్న కోవిడ్ టైంలో. అబ్బాబ్బా. ఇడ్లీలు, పావ్ భాజీలు, పులిహారలు. ఈ పూట టిఫిన్ కుదరదు, పిల్లలకి టిఫిన్ కావాలి, బయట నుంచి వచ్చే బదులు ఇళ్లలో అయితే సేఫ్ కదా. అది ఇళ్లలో సేఫ్. అటుకులు, ఉప్మాలు, అట్లా చిన్న చిన్న ఐటమ్స్ కూడా రోజు ఒక ఐటమ్ ఖచ్చితంగా మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. మనతో పాటే అది కూడా చేసేస్తాం. అవునవును. ఇంత చిన్న ప్లాన్ కూడా చేయొచ్చు. ప్రతిరోజు జొన్న రొట్టెలు ఇస్తుంది మా అక్కయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక ఆవిడ. ఓకే. రోజు జొన్న రొట్టెలు 30-40 చేస్తారు. అందరిళ్ళకి తలా ఒక ½ డజన్ వెళ్ళిపోతాయి. ఎవ్రీడే బిజినెస్ కదా. ఆవిడ ఒక పని మనిషిని సాయంగా పెట్టుకున్నారట. ఆ అమ్మాయి అందరిళ్లలో తలా ఒక 6 రొట్టెలు ఇచ్చేసేస్తుంది. నెల తిరిగేసరికి అమౌంట్ దీంట్లో పడిపోతుంది. మా అపార్ట్మెంట్ లో మా ఎదురుగుండే ఉండే ఫ్లాట్ వాళ్ళు వేకేట్ చేసి మణికొండకి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళది మొన్న ఒక వీడియో వచ్చింది, మన టీమే చేసుకొచ్చింది. నేను చూస్తే వీళ్ళు నాకు తెలుసు కదా అనుకున్నా. విషయం ఏంటంటే రమ్మగారు, తను అంతకుముందు ఏదో జాబ్ చేసేది, పాప కోసమని మానేసింది. ఇప్పుడు పాట్ బిర్యానీ, కుండ బిర్యానీ రమ్మగారు. అసలు ఎంత బాగుందంటే కుండలోనే బిర్యానీ మేక్ చేసి జొమాటో, ఈ స్విగ్గీలకి ఆర్డర్ చేయటం. వాళ్ళ హస్బెండ్ మనకి వీడియో ఇచ్చారనమాట. వాళ్ళని చూసి నేను గుర్తుపట్టి అబ్బాయి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, తను హ్యాండిల్ చేస్తున్నారంట. ఒక 2 వర్కర్ని తనకి కొంచెం హెల్ప్ కి. ఇప్పుడు ఇలాంటి చేసేటప్పుడు 2 పని జీవితం ఇచ్చిందంటే ఎంత మంచి మాట. తను ఖాళీగా ఉండేది, పిల్ల కొంచెం పెరిగింది, మన హనీ కన్నా కొంచెం చిన్నది, బుడ్డదది. పిల్ల తిరుగుతోంది యాక్టివ్ గా, చక్కగా తను ఒక మంచి బిజినెస్ చేసుకుంటోంది. అది పెరిగేదే కానీ తగ్గేది కాదు కదా, క్వాలిటీ మెయింటైన్ చేస్తే. అవును, క్వాలిటీ మెయింటైన్ చేస్తే. మీరు ఈ వీటిలలో ఏదైనా సరే, ఈ బ్యూటీషియన్ వాటిలలో కూడా రకరకాలు ఉన్నాయి. ఆయుర్వేదిక్ థింగ్స్, కొన్ని ఆయిల్స్ తయారు చేయటము, క్రీమ్స్ తయారు చేయటము, తర్వాత ఏమో మన మనుషులకి వాళ్ళకి ఓపెన్ గానే చేయటం, హెయిర్ డ్రెస్సింగ్స్, తర్వాత ఈ మెహందీలు పెట్టటము, తర్వాత నెయిల్ ఆర్ట్. ఎన్ని రకాలు ఉన్నాయో. మీ ఓపికను బట్టి, మీ అవకాశాలను బట్టి ఏదో ఒకటి నేర్చుకోండి, ఎంతో కొంత చేయండి. అయితే శ్రద్ధ చాలా ఉండాలి. చేసేయాలి అనే ఆలోచన కన్నా మనకెంత వరకు వచ్చు, మనం దాని గురించి ఒకవేళ వర్కర్ రాలేదనుకో, మనం చేసుకునేలాగా ఉండగలిగితే అప్పుడు కొంచెం ముందుకెళ్తామేమో అనిపిస్తుంది. ముందుకెళ్తాం. ఇప్పుడు నాకు ఒక బ్యూటీషియన్ అమ్మాయి ఇస్తుంది, సంగీత. ఇంటి దగ్గరే ఉంటుంది తను. ఫోన్ చేస్తే వస్తుంది. పార్లర్ ఏం పెట్టుకోవాలి. అమ్మాయికి పెద్ద ఖర్చు లేదు, వెహికల్ వేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది యాక్టివ్ గా. పొద్దున్న మళ్ళీ పిల్లవాడు 4 స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఆ టైం లోపలే నువ్వు ఏం చేసినా చేయటం, అబ్బాయితో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది. వాడిని స్కూల్లో దింపి వాడి స్కూల్ ఉన్న ఇంటికి వెళ్ళేటప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. చాలా మంచి ఐడియాగా నాకు వసంత అని బ్యూటీషియన్ ఇట్లాగే వాళ్ళ పని వాళ్ళు షాప్ పెట్టుకుంటానండి. ఇవాళ రేపు షాప్కి వచ్చే వాళ్ళు వస్తారమ్మా, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళి సర్వీస్ చెయ్యి, నీకెంత మంది కస్టమర్స్ వస్తారో చూడని చెప్పాను. చాలా బాగుంది. క్లయింట్స్ ఎక్కువ మంది ఉంటారు, హాయిగా చేసేసుకోవచ్చు, వీళ్ళు యాక్టివ్ గా ఉంటారు. మీరు ఏదైనా చేయండి అమ్మా, సంసార జీవితం ఇబ్బందుల్లో పడకూడదు, మీరు ప్రమాదాల్లో పడకూడదు. అండ్ మీ బాధ్యతల్ని వదిలిపెట్టి మాత్రం చేయొద్దు. ఎందుకంటే మనకి జీవితం సంపాదన, బిజినెస్సే కాదు, ఫ్యామిలీ అండ్ మన హెల్త్, సేఫ్టీ, ఈ 3 ప్లాన్ చేసుకుంటూ చిన్న అమౌంట్స్ వచ్చినా మన పనికి ఇది సరిపోతుంది అని ప్లాన్ చేసుకుని
చేయండి, ఏదైనా చేయొచ్చు, దేనికి తప్పులేదు, తెగ్గుపడక్కర్లేదు, మొహమాట పడక్కర్లేదు. ఇందులో ఏది చిన్నతనము కాదు, పెద్దతనము కాదు. అంతే. ఇప్పుడు వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తే వాళ్ళైనా ఎలాగో చిన్నది మొదలు పెడతారు, ఎవరైనా ఓం అని చిన్నది మొదలు పెట్టాల్సిందే. అనూస్ ఎంత పేరు వచ్చింది, తెలియని వాళ్ళు ఉన్నారా ఆ పేరు? వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేసి ఉంటారు వాళ్ళ లైఫ్? ఇంత బిజినెస్ మొదట చేయగలిగారా? బ్యూటీషియన్స్ తో గానే మొదలు పెట్టారు లైఫ్. ఎంత పెద్దది అయ్యారు చివరికి, ఎంత పెద్ద జీవితం. పూర్ణ గారితో మనం ఇంటర్వ్యూ కూడా చేసాం గారు, పూర్ణ గారితో చేసి వచ్చాను. ఇప్పుడు అలాగా మనం పైకి వెళ్ళిపోవాలంటే కింద నుంచే వెళ్ళాలి ఏదైనా సరే. ఈ 4 ఐడియాలు తీసుకోండి. వీటితో పాటు ఇంకా ఉన్నాయి, సారీ రోలింగ్, తర్వాత పీకో అండ్ దాన్ని ఏమంటారు, జిగ్జాగ్ మెషిన్ మేనేజ్ చేయటం, ఎంబ్రాయిడరీస్ చేయటం, అవును, తర్వాత శారీస్ మీద వర్క్ చేయటం, ప్రింటింగ్ చేయటము, ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిటికీ ఆదరణ ఉంది, అన్ని చోట్ల అవకాశం ఉంది. ఎప్పుడు కూడా లిమిటెడ్ పెట్టుబడితోటి మొదలు పెట్టండి. బాగా ఇంత డబ్బు పెట్టేసి అదేదో ఆవాల ముద్ద చేద్దాం అనుకోవద్దు. మనం కుదురుకున్నాక పెంచండి ఎక్స్పెన్షన్. ఆవాల ముద్ద రమ్మగారు, ఆవాల ముద్ద చేయటం కష్టం చేయ తెలుసా? తెలీదు. ఆవాలు దాంట్లో ముద్ద చేయి అని నేను నీకు ఇచ్చాను, వీడియో ఆవాలా ముద్ద అంటే ఏం చేస్తావు? దంచి కొంచెం దంచి నీళ్ళు పోస్తే ముద్ద అవుతుందని భావిస్తావు కదా. కొంచెం దంచాక నీళ్ళు పోస్తే ముద్ద అవ్వదు. ఆవాలు మేత్తగా దంచితే గాని అది ఆ ముద్ద కాదు. అండ్ ముద్ద అవ్వటం దానికి లక్షణం కాదు. బాగుంది. ముద్ద అవ్వదు అది. ప్రతి ఆవాల ముద్ద చేసేద్దామని ఎలా చేస్తావు? కుదరదు. ఎన్ని కావాలి దానికి? ఆవాలు ముద్ద కావాలంటే దానికి ఒక బైండింగ్ విషయం కావాలి. ఇంకోటి పొట్టి ఆవాలు ఇసుకలాగా దాన్ని ఏం చేస్తావు? ముద్ద చేస్తావా? చేయలేం కదా. ఇది కూడా అంతే. కానీ అవుతుంది, తడి పొడిగా ఉన్నప్పుడు అట్లా అవుతుంది, కాసేపు అయ్యాక విడిపోతుంది. ప్లాన్డ్ గా చేయాలన్నమాట. దానికి ఆవాల ముద్ద చేయడం అంత ఈజీ కాదు. పెద్ద ఎత్తున చెయ్యొద్దు, ఏ చిన్న ఎత్తునైనా చేయండి. ప్రధానంగా అవకాశాలు ఏమున్నాయి అనేది చూడండి. వీటితో పాటు ఇంకొకటి ఉంది నా ఫేవరెట్, ట్యూషన్స్. మన పిల్లలకే మనం చెప్పుకోలేం అసలు. పిల్లలకి ఇంత బుడ్డబడ్డ పిల్లలకు కూడా ట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు. అవును, 1వ క్లాస్ పిల్లాడు వాడి ఇంట్లో మాట విండు. ముందు మీ పిల్లల్ని మాట వినిపించడం నేర్చుకోండి మీరు. తర్వాత చుట్టుపక్కల 5-6 పిల్లలకి ట్యూషన్ చెప్పండి. వాళ్ళతో పాటు మీ పిల్లలు కూర్చుంటారు. నేను సంగీతం టీచర్ దగ్గరికి వెళ్ళేదాన్ని. వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ ఉండేవాడు, ఈవిడ సంగీతం చెప్పేది. వాడు సంగీతాన్ని కూర్చునేవాడు కాదు. వాడికి ఇష్టం లేదా? ఇష్టం లేదంటే వచ్చు, ఇష్టమే, వాడికి కుదురులేదు. వాడికి ముందు నీ కొడుకుని శిక్షించడం చేత కాకపోతే నువ్వు ఎవరికైనా ఏం చెప్తావు? వాడు ఆడుకుంటూ ఉంటాడు ఎంతసేపు కదా. నేను కూడా మా పిల్లలకి సంస్కృతి చెప్పలేకపోతే ఇక నేను ఎవరికి చెప్పకూడదు అనుకుంటాను నేను. అవునా? వాళ్ళు వినకపోతే ఇంక నేను ఎవరికైనా ఏం చెప్తాను? అవును కదా. వెళ్ళే వినకపోతే ఇంట గెలవకపోతే రచ్చం గెలుస్తాం. పిల్లల్ని కూర్చోబెట్టండి. మీ పిల్లలు కూడా ఆటోమేటిక్గా మిగిలిన పిల్లలతో పాటు కూర్చుంటారు. చిన్న చిన్న ట్యూషన్స్, మ్యాథమెటిక్స్ వచ్చినా, సైన్స్ వచ్చినా, కూర్చోబెట్టి చదివించడం వచ్చినా, మీకు తెలుగు వచ్చినా, హిందీ వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా, నాలాగా సంస్కృతం వచ్చినా, ఆన్లైన్ ట్యూషన్స్ ఉన్నాయి. ఇంటి దగ్గర ట్యూషన్స్ ఉన్నాయి. ఒక 10 మంది 5 మంది పిల్లల్ని పెట్టుకుని చక్కగా చేసేయండి. ఇంకొక మెథడ్ చెప్దాం ఇందులో. మన అపార్ట్మెంట్ లో ఒక ఆవిడ వర్క్ చేస్తారు, ఆవిడకి చిన్న పాప ఉంది. ఓపిక్గా పిల్లల్ని చూసే ప్రాక్టీస్ చేసుకోండి, అది కూడా మంచి ఇన్కమే వస్తుంది. అవును, మీరు మంచి పేరు తెచ్చుకుంటే మీ ఇది ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఓపిక కావాలి. నువ్వు మొదట చెప్పిన వాక్యం అంతే. ఏదైనా చేయచ్చమ్మా, దేనికి సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు. ప్రధానమైనది నేను ఈ పని చేస్తానని మీరు చెప్పుకోగలిగే లాంటివి తీసుకోండి. ఒకటి ఫ్యామిలీ సేఫ్టీ చెప్పాను కదా, బాధ్యతలు. వీటిని చెడగొట్టుకోకండి. హెల్త్ పాడు చేసుకోవద్దు. హేస్టీగా ఇవాళ మొదలు పెట్టాం రేపటికి అదేదో చేసేద్దాం అనుకోవద్దు. నిదానంగా మెట్లెక్కండి. కొన్నాళ్ళకి చక్కగా మీకు కావాల్సిన ప్లేస్లోకి చేరిపోతారు. రైట్, సూపర్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ.